ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథం 31 అధ్యాయము 7వ వచనము. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నిక లేని వారిని ఎన్నికలోనికి ఏర్పాటులోనికి తీసుకుని రావడానికి ఆయన భూమి మీదకు వచ్చారండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మిమ్మల్ని కొమ్మలుగాను విస్తారమైన జలమున్న చోట ఉంచి అందమైనదిగా ఆయన చేసే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయుచుండగా, అవును, దేవుడు నన్ను విస్తారమైన జలమున్న చోట దేవుడు ఉంచుతారు, నన్ను అందముగా చేస్తారు, నా కుటుంబాన్ని అందముగా చేస్తారు అని నమ్మండి. బైబిల్ అయితే అదే సెలవిస్తుంది. దేవుడైతే అదే నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి, మీరు విశ్వసించండి, ప్రార్థించండి, స్తుతించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ, అవును ప్రభువా, నన్ను నీవు అందముగా చేశావు, నా కుటుంబాన్ని అందముగా చేశారు తండ్రి, నీకు స్తోత్రములైన స్తుతించండి. స్తుతిలో శక్తి కలదని బైబిల్ సెలవిస్తుంది. మీరు స్తుతిస్తూ ఉండగా ఇప్పుడే దేవుని వాగ్దానం మీ పట్ల మరింతగా కార్యం చేయనుగాక. దేవుడు మరొక మారు ప్రకటన చేయుచుండగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవునికి మహింకరమైనటువంటి అందముగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చేయనుగాక. ఆమేన్.